33వ కీర్తన 1-2 చరణాలు చదువుకుందామండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి తన అంగీల అంచు వరకు దిగసారిన పరిమళ తైలము వలె ఉండును. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని వాక్యం చెబుతూ అక్కడ భక్తుడు మాట్లాడుతున్న మాట. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి, అంటే మనకు సమయం తక్కువగా ఉన్నది కాబట్టి అహరోను మోషే కన్నా పెద్దవాడు, కానీ మోషే నాకన్నా చిన్నవాడు కదా, వాడి మాట నేను వినవేంటి అని ఎక్కడా గర్వించలేదండి. మోషే ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళాడంటే తన తమ్ముడి ఎడల అహరోనికి ఎంత గొప్ప ప్రేమ ఉన్నదో గమనించాలి. అందుకే సహోదరులు ఐక్యత కలిగి ఉండుటనగా నేను పెద్దవాడిని లేకపోతే వాడు చిన్నవాడు అనేటువంటి అహంకారాలు ఉండకూడదండి. చిన్నవారైనా పెద్దవారైనా విధేయత, వినయము కలిగిన వారిగా ఉంటే ఆ సహోదర భావము ధన్యకరంగా ఉంటుందని ఇక్కడ భక్తుడు అహరోనును ఎందుకు పోల్చాడంటే, చిన్నవాడైన తన తమ్ముడి యొక్క మాట విని ఆ కుటుంబాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించి ఉన్నాడు కనుక మీ కుటుంబాలు కూడా అలా ఉండాలంటే మీరు క్రీస్తునకు లోబడి క్రీస్తుతో సహవాసము చేసి అహరోను లాంటి జీవితాలు సంపాదించుకునేటువంటి అన్నదమ్ములుగా ఉండాలని దైవ సేవకుడిగా నేను మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుకుంటూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి వినికుల్లో దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.